ఇప్పుడే మనం ద్వారపూడిలో ఉన్న ఆంధ్ర శబరిమల శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయానికి అయితే వచ్చాము. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వ్యూ. పక్కన ఇరువైపులా షాపులు ఉన్నాయి, ప్రసాదము మరియు అన్ని రకాల వస్తువులతో కూడుతున్న బొమ్మలతో కూడిన షాపులు ఉన్నాయి. ఇదిగోండి, విగ్రహాలు ఉన్నాయి. ఫ్రంట్ వ్యూ అయితే ఇలాగ ఉంటుంది. ఆంధ్ర శబరిమల ద్వారపూడి. ఇది 1989లో శ్రీ జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. అప్పటి నుండి ఇక్కడ నిత్యం భక్తులతో పూజలతో నిత్యం అలరిల్లుతున్నది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ తమ వినాయక దగ్గర మరియు ఆ పక్కన కొబ్బరికాయలు కొడుతూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదిగోండి, ఇక్కడ విష్ణుమూర్తిని మరియు శివుని అర్ధభాగాలు ఉన్నాయి, శివపార్వతుల అర్ధనారీశ్వర విగ్రహం వలె. ఇదిగోండి, ఇది వ్యూ, బయట వ్యూ. ఇక్కడ టికెట్లు, ఇరుముడి ప్రసాదం మరియు ఇరుముడి చెల్లించుకునే టికెట్లు ఉన్నాయి, తీస్తున్నారు అక్కడ. ఇదిగోండి, సేమ్ ఇక్కడ శబరిమలలో ఎలాగైతే భక్తులు ఇరుముడి పట్టుకున్న భక్తులు ఏ విధంగా అయితే మొక్కు చెల్లించుకుంటారో అదేవిధంగా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ శబరిమల, కేరళలోని శబరిమల అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత దూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడ తమ మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు బాగోలేని దృష్ట్యా కూడా ఇక్కడ చెల్లించుకొని తమకు త్వరలో కేరళలోని శబరిమల దర్శన భాగ్యం కలగాలని మొక్కుకుంటారు. ఇది మంజుమాత ఆలయం అండి. ఇదిగోండి, అక్కడ పక్కన మెట్లు ఉన్నాయి కదా దాని నుంచి. ఇదిగోండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మధ్యలో సింహం బొమ్మ ఉంది కదా, అందులో నుంచి ఒక ద్వారం ఉందండి. లోపల కనకదుర్గ దేవాలయం ఉంటుంది. ఇదిగోండి, పక్కన వినాయకుని ఆలయం. ఇదిగోండి, ఆ మెట్లు గుండా ఎక్కి ఆ చుట్టూ తిరిగి ఆ విధంగా అయ్యప్ప స్వామి భక్తులు, ఇరుముడులు ధరించిన భక్తులు ఆ విధంగా వెళ్ళి తమ మొక్కును చెల్లించుకుంటారు. అదిగోండి, ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు గుండా వెళ్ళి సేమ్ కేరళలో కూడా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అదే విధంగా ఉంటుంది. అదిగోండి, ఆ చుట్టూ తిరిగి ఆ మార్గం గుండా మీదకి వెళ్ళి ఆ విధంగా. అదిగోండి, అదే ఆలయం. కొంచెం ఆ కార్నర్ నుంచి కనిపిస్తుంది కదా శిఖరం, అది గోపురం, అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం. ఇప్పుడైతే మనం పక్క నుంచి అటువైపు ఇటువైపు మెట్లు ఉన్నాయండి ఆ విగ్రహానికి, సింహం విగ్రహానికి. దాని గుండా మనం పైకి వెళ్తాం. ఇదిగోండి, ఇదేని శంకుస్థాపన. ఇది మెట్లతో అయితే నీరుతో జారుతున్నాయి. ఇదిగోండి, భక్తులు. ఇక్కడ త్రిముఖ ఆంజనేయ విగ్రహం ఉంది. కింద నుంచి వచ్చిన బంగారు మెట్లు గుండా నడిచి వచ్చే భక్తులు ఆ మీదకి చేరుకుంటున్నారు. ఇక్కడ బంగారు మెట్లు ఉన్నాయి, చూడండి, చూపిస్తాను. ఇక్కడ శబరిమలలో కూడా ఈ విధంగా ఉంటాయి. ఇదిగోండి, దానికి ఎదురుగా ఉండే విగ్రహం. ఇదిగోండి, బంగారు మెట్లు. కేరళలోని శబరిమలలో ఉన్న పోలిన మెట్లు 18 మెట్లు. ఇది ఎక్కి తర్వాత తమ మామూలు మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి చుట్టూ తిరిగి దర్శనం చేసుకుంటారు. ఇది అదేవిధంగా ఈ దేవాలయం మీద విగ్రహాలు అయ్యప్ప స్వామి జననం నుంచి తను పెరిగి పెద్దవాడైనంతవరకు తన యొక్క చరిత్ర అంతా ఈ విగ్రహాల రూపంలో ఉంది. ఇదండి ధ్వజస్తంభం, ప్రధాన ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయమే కాకుండా మిగతా చాలా దేవాలయాలు ఇక్కడైతే కట్టడం జరిగింది, ఇంకా కడుతున్నారు కూడాను. అందులో మీకు కొన్ని అయితే నేను చూపిస్తాను, కొన్ని దగ్గర అయితే వీడియో తీయనివ్వట్లేదు. ఇదండి, ఇది శిఖరం, ప్రధాన ఆలయం యొక్క శిఖరం. ఇవన్నీ నుంచి అయితే చూస్తే మీకు ఒక నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సింహం నోరు నుంచి ద్వారకం వెళ్తే ఇక్కడ దుర్గాదేవి ఆలయం ఉంది.
ఇదిగోండి కనకదుర్గ ఆలయం. కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, దర్శించుకోండి. తర్వాత దీని గుండా వెళ్తే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడ. ఇప్పుడు దాని పక్కనే మనకి సాయిబాబా ఆలయం మరియు అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. చూపిస్తాను రండి. ఇది సాయిబాబా ఆలయం. ఓకే ఓకే. ఇదిగోండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. శ్రీవారి పాదాలు చూసాం కదా ఇందాక. ఇది ఫ్రంట్ లుక్ అండి, ఫ్రంట్ వ్యూ అంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా టెంపుల్స్, శివలింగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇదిగోండి దాని నుంచి వెళ్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ వీడియో అయితే తీయనివ్వలేదు. మెట్ల గుండా వెళ్ళి చాలా అద్భుతంగా ఉంది అక్కడ. శ్రీ పెద్ద అంకాల పరమేశ్వరి దేవాలయం, నాగదేవత దేవాలయం లాంటి ఆలయాలన్నీ ఉన్నాయి. ఇక్కడతో మనం అన్ని ఆలయాల దర్శనం అయితే చేసుకున్నాం, కానీ వీడియో అయితే కొన్ని దగ్గరలో తీయనివ్వట్లేదు, అందువల్ల తీయలేదు. ఇది బ్యాక్ సైడ్ అండి, లాస్ట్ ఎగ్జిట్. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ జారుడు బల్లలాగా ఉంది, నాలుగు నుంచి ఏనుగు యొక్క నాలుగు నుంచి. ఎంట్రన్స్ దాని బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది. ఇంకా ఇదంతా చిందరవందరగా ఉంది, ఇదంతా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కానీ అవకాశం ఉంటే ఒకసారి ద్వారపూడి విజిట్ చేసి ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు పైడి. థ్యాంక్ యూ.